ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చెప్పిన బాస్ ఎవరనేది ఏసీబీకి తెలిసింది. ఇందుకు సంబంధించి కస్టడీలో రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు చెప్పినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ బాస్ కు సంబంధించిన వివరాలు ఎలా సేకరించారంటారు? ఏసీబీ అధికారులను అఫీషియల్ గా బయటకు చెప్పారు ఇప్పటివరకు. కళ్యాణ్ 4 రోజులుగా పోలీస్ కస్టడీలో రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్ ఉదయసింహన్ని ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో మొత్తం ఎవరైతే 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఎవరిచ్చారనే విషయాన్ని ఏసీబీ అధికారులు కనుక్కున్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా బాస్ అనే విషయానికి ప్రస్తావనకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా పూర్తి విషయాలు తమకు అందాయని చెప్పి ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా డబ్బులు ఎవరిచ్చారనే విషయాన్ని తాము గుర్తించాము, అదే ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని కూడా గుర్తించాము. దీంతో పాటుగా ఇక్కడ బంజారాహిల్స్ ఒక బ్యాంకు నుంచి డబ్బులు రాయని తర్వాత స్టీఫెన్ సార్ ఇంటి దగ్గర కూడా డబ్బులు ఎలా చేరాయనే విషయం కూడా తాము గుర్తించాం. దీంతో పాటుగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయి అధికారులు, ఏ స్థాయికి సంబంధించిన నాయకులు ఉన్నారు, లేకుంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించిన సహాయకులు ఎవరున్నారు, తర్వాత పార్టీకి సంబంధించిన సహాయకులు ఎవరున్నారు అన్న విషయాన్ని తాము పూర్తిగా గుర్తించామని చెప్పి చెప్తున్నారు. అయితే దీని ఆధారంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ ఉదయసింహ ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు ఈ ముగ్గురు ఇళ్లలో సోదాలు చేసిన తర్వాత ముఖ్యంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను ఉన్న ఫుటేజ్ ని రికవర్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ రికవర్ చేసుకున్నారు. సెబాస్టియన్, ఉదయసింహ తర్వాత ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు ఇళ్ల వద్ద కూడా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని రికవర్ చేసుకున్నారు. అయితే దీంట్లో ఈ ముగ్గురు ఇళ్ల వద్దకు ఎవరెవరు వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు, వారం రోజులు ఈ ఆపరేషన్ కు లంచం ఇవ్వడానికి ముందు రేవంత్ రెడ్డి దొరికిన దానికంటే ముందు వారం రోజులుగా ఎవరెవరు వచ్చారు అన్న విషయాన్ని పూర్తిగా ఈ సీసీ కెమెరా ద్వారా తెలుసుకుంటామని చెప్పారు. దీంతో పాటుగా ఈ ముగ్గురు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ కాల్ డాటాస్ కూడా ఇప్పుడు తీసుకొని వచ్చాము, దీని మీద కూడా బేరీజు వేస్తాము అని చెప్తున్నారు. ఏదేమనుకుంటే ఈ కేసు సంబంధించి అన్ని వివరాలను ఇప్పుడు తాము సేకరించామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కళ్యాణ్. థ్యాంక్ యూ రమేష్.